జమిలీ షాట్ తెలంగాణలో పొలిటికల్ హీట్. టీవీ9 నిర్వహించిన వాట్ ఇండియా థింగ్స్ టుడే సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ రాజకీయ ప్రకంపనలు రేపాయి. ముఖ్యమంత్రి చేసిన రామరావణ వ్యాఖ్యలపై బీజేపీ బీఆర్ఎస్ ను కలిపి ఓడిస్తానన్న కామెంట్స్ పై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు ప్రతిపక్ష నేతలు. ఎవరికి వారు హీరోలమని ఫీల్ అయితే చివరికి ప్రజలు వారిని జీరోలను చేస్తారని కౌంటర్ ఇచ్చారు. रावण है इसीलिए राम का नाम रोशन हो गए. महाभारत देखो, दुर्योधन है इसीलिए भीम का नाम आ गए. तो हर इतिहास में जब जब ताकत वाले विलन रहेंगे तब आम आदमी भी हीरो बन सकता है. టీవీ9 వాట్ ఇండియా థింగ్స్ టుడే సమిట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విలన్ హీరో కామెంట్స్ కు బీజేపీ ఎంపీ డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. ఆయన హీరో అని ఆయనంతకు ఆయన అనుకుంటుంటే దానికి ఇంకెవరం ఏం చేయలేము. తను హీరో అని ముఖ్యమంత్రి గారే స్వయంగా అనుకుంటుంటే దానికి ఎవరం ఏం చేయలేము. ఎవరైనా తమ గురించి తమ గొప్ప చెప్పుకోవచ్చు, తమ చాలా గొప్ప ఊహించుకోవచ్చు, దాంట్లో ఏం తప్పులేదు. హీరో అని ఎవరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది, ప్రజలు అనుకోవడం లేదు. ప్రతిపక్షంగా బీజేపీ అనుకోవడం లేదు ఆయన హీరో అని. అడ్డగోలుగా మాట్లాడితే హీరోలం అనుకుంటే ఎట్లా? నోటికి ఏది వస్తుంది మాట్లాడితే హీరోలం అవుతాం అనుకుంటే ఎట్లా? అది హీరోలు కాదు, జీరోలు అవుతారు. సమయం కోసం వెయిట్ చూడాలి, అంత జీరోలను చేస్తారు తప్ప హీరోలను చేయదు. అహంకారంతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. రేవంత్ రెడ్డి మాయలేడి గెటప్ లో తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు బీఆర్ఎస్ నేతలు. రాముడు అని చెప్పుకుంటున్న ఆయన కానీ రాక్షసుడు కానీ రాముడు వేషంలో ఉన్నాడు. రావణుడు జింక వేషంలో వచ్చి మరి ఎట్లయితే సీతని అపహరించుకొని పోతాడో సేమ్ ఈ రేవంత్ రెడ్డి ఆ జింక వేషంలో వచ్చి తెలంగాణ ప్రజలు మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి ఈరోజు రాక్షస మాటలు మాట్లాడుతూ తన అహంకారాన్ని, తన నియంతృత్వాన్ని, తన నిరంకుశత్వాన్ని బయటపెట్టుకుంటా ఉన్నాడు. తప్పకుండా భవిష్యత్తులో ఆయనకి ప్రజాగ్రహానికి గురికాగా తప్పదు. ఇంతటి విఫల ముఖ్యమంత్రిని, ఇంత అబద్ధాల ముఖ్యమంత్రిని, ఇంత అబద్ధాల కోర్ ముఖ్యమంత్రిని ఎప్పుడు తెలుగు ప్రజలు చూడలేదు. ప్రజలు అసహించుకుంటున్నారు ఆయన వ్యవహార తీరుని ఈరోజంతా కూడా. కాబట్టి తప్పకుండా ఈ యొక్క రావణుడు అంటే జింక వేషంలో ఉన్న రావణుడికి తప్పకుండా వారికి గుణపడడం తప్పదు. కేసీఆర్ కు తన కుటుంబంతోనే సమస్య అన్న రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని తెలుసుకున్న రేవంత్ కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ పట్ల మీకు ఎందుకింత కోపమా, ద్వేషమా, ఇంకేమన్నా ఉందా? నాకు చంద్రశేఖరరావు గారు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. వ్యక్తిగతమైన వైరము లేదు. వ్యక్తిగతంగా ఆయన ఇష్టాయిష్టాలతో నాకు పని లేదు. చంద్రశేఖరరావు గారి సమస్య ఆయన కొడుకు, కూతురు, అల్లుడు. తెలంగాణ ప్రజలు కాదు, రేవంత్ రెడ్డి కాదు. ఇన్ని సమస్యలు ఆ కుటుంబంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారిని బయటకు రాకుండా ఫామ్ హౌస్లో వాళ్ళే నిర్బంధించినప్పుడు నాకు కేసీఆర్ గారికి ఏం సమస్య ఉంది మీరు అడుగుంటారు. చంద్రశేఖరరావు గారు సభకు రాకపోవడం వల్ల ఎవరికి అవకాశం వచ్చింది? గవర్నర్ స్పీచ్లో కేటీఆర్కి అవకాశం వచ్చింది, బడ్జెట్లో హరీష్కి అవకాశం వచ్చింది. సో వాళ్ళ మధ్యలోనే పోటీ జరుగుతుంది. రజనీకాంత్ గారు, మీరు ఎప్పుడు కేసీఆర్కి తెలంగాణ ప్రజలతోని, ప్రతిపక్షాలతోని, లేకపోతే పాలకపక్షంతోని సమస్య లేదు. వారి సమస్య కుటుంబ సమస్య. ఆయనకు భవిష్యత్తు లేదని తెలిసిపోయింది. ఢిల్లీ పోవాలని అన్ని మూటములో చదువుకుంటే ఇక్కడ అంతా కూడా ఈ 2 సంవత్సరాల్లో డబ్బులు దండుకొని పెద్ద ఎత్తున పైసలు సంపాదించుకొని ఢిల్లీ పోయి ఢిల్లీలో సెటిల్ కావాలని బడ్జెట్ భాస్కర్లో ఉంటుంది చూడదు సినిమా ఉంటుంది. అది సేమ్ ఆ చరిత్ర లేచి ఏంటంటే బయట దేశాలకు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాడు. ఈ తెలంగాణలో మూటములు చదువుకుని ఢిల్లీలో పోయి సెటిల్ కావాలని చూస్తూ ఉన్నాడు. అన్నీ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. చాలా క్లారిటీగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. ఒక్క బుల్లెట్ తో బీజేపీ బీఆర్ఎస్ లను కలిపి కొడతామన్న రేవంత్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. జమిలీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుల్లెట్ దింపుతామన్నారు. మీకు తెలంగాణలో ప్రత్యర్థిగా బీఆర్ఎస్ ఉండాలని కోరుకుంటున్నారా, బీజేపీ ఉండాలని కోరుకుంటున్నారా? వాళ్ళిద్దరు కలిసి రావాలని కోరుకుంటున్నా. ఒక్క దెబ్బకి 2 పిట్టల్ని కొట్టాలనేది నా లెక్క. వాళ్ళని ఇద్దరిని వేరే వేరుగా చూడదలుచుకోలేదు. బీఆర్ఎస్ బీజేపీ బంధం ఫెవికల్ బంధం. సో రెండింటిని మడతేసి కొట్టాలనేదే నా లెక్క. మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి వస్తాయి. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళని ఓడిస్తాం. డీలిమిటేషన్కు ఆయన బుల్లెట్ కాదు. ఈరోజు డీలిమిటేషన్ అయినా కాకున్నా ఏదున్నా బీజేపీయే ఆయనకు బుల్లెట్. ఆ బీజేపీ బుల్లెట్తోనే ఈ యొక్క ప్రభుత్వం పోతుంది. అందుకే ఈయన స్టాలిన్ పిలిస్తే ఇద్దరు కలిసి ఉప్పుండిపోయినరు. కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఎక్కడ పోయినా స్టాలిన్ పిలిస్తే పోయినా డీలిమిటేషన్ మీద. మళ్ళీ ఎందుకు పోయినా కలిసిపోయిన వీళ్ళు ఇద్దరు కలిసి మమ్మల్ని ఏం చేయలేరు. వీళ్ళిద్దరు ఒకటే.
మా బుల్లెటే మనకు వస్తుంది. మా బుల్లెట్ బ్రహ్మాండమైన బుల్లెట్, ఒక్క బుల్లెట్తో ఇద్దరిని కొడుతుంది మేము. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిసే రేవంత్ నిరాశలో ఉన్నారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. వచ్చే ఎన్నికలు నాకు మరి నమ్మకం ఉన్నది. మరి జమిలీ ఎన్నికలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా మరి మోదీ గారి చరిస్మాతో తెలంగాణలో బీజేపీ ఎదుగుతుందని, అధికారంలోకి వస్తుందని చెప్పి ఒక మరి ఆవేదనతో వీరు మాట్లాడుతున్నట్టుగా ఈరోజు స్పష్టమవుతుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబోతున్నారు. ఇది స్పష్టంగా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ కూడా తెలుసు. మీరు రాసి పెట్టుకోండి, ఇది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్కు చివరి ముఖ్యమంత్రి తెలంగాణలో. భవిష్యత్తులో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. బీజేపీ, బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి పోటీ చేయబోవన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. రేవంత్ ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ నాశనమవుతుందన్నారు. బీజేపీని క్లోజ్ చేస్తాడు ఆయన. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అన్నాడు. ఆ పార్టీకి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దిక్కు లేకుండా పోయింది. తర్వాత కాంగ్రెస్లోకి వచ్చినాడు. ఏదో అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయినాడు, లక్కీ చీఫ్ మినిస్టర్. ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి ఏంది? వచ్చే 30 ఏళ్ళు కూడా తెలంగాణలో మళ్ళీ రాదు. సో కాంగ్రెస్ కూడా ఖతం. రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ ఏ పార్టీలో జాయిన్ అవబోతున్నారు, బీజేపీలో జాయిన్ అవుతున్నారు అనే విషయం అందరూ చెప్తా ఉన్నారు. వాళ్ళు బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు, అక్కడ పైన కేంద్రంలో ఉన్న అమిత్ షా గారు చెప్తా ఉన్నారు, మోడీ గారు కూడా తెలుసు ఈయన బీజేపీలో జాయిన్ అవుతున్నాడు. ఎస్ ఆయన చెప్పినట్టు బీజేపీ పార్టీని కూడా ఖతం చేయబోతా ఉన్నాడు. ఒకటే ఒక పార్టీ ఇక్కడ ఉండేది, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ఒకటే. కాంగ్రెస్ కథను ముగించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు. వచ్చే 20 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు అంటే మా మునిమనోళ్ళు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని చూడరు మన తెలంగాణ రాష్ట్రంలో. బీఆర్ఎస్ బీజేపీ కలవదు. బీఆర్ఎస్ని ముగించే మొగాడు ఇంకా పుట్టలేదు తెలంగాణలో. 2034 వరకు తానే తెలంగాణకు సీఎంగా ఉంటానన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. తలకిందులుగా తపస్సు చేసినా రేవంత్ మళ్లీ సీఎం కాలేరన్నారు. రేవంత్ పగటి కలలు కంటున్నారన్నారు. तेलंगाना हीरो अभी तेलंगाना का बाउंड्री में रहेगा, तेलंगाना से बाहर आके हीरोइज्म दिखाएगा? नहीं अभी कुछ नहीं, अभी 8 साल अभी चलाने का है। 2034 तक तेलंगाना में ही 4 करोड़ जनता के लिए बहुत कुछ करना है। 2034 के बाद जो पार्टी जिम्मेदारी देंगे तब सोचेंगे कहाँ जाना, कैसे जाना, क्या करना, क्या नहीं करना, पार्टी तय करने वाला है। రేవంత్ పాలనపై తెలంగాణ ప్రజల్లో రోజురోజుకు విశ్వాసం సన్నగిలుతుందన్నారు బీఆర్ఎస్, బీజేపీ నేతలు. జమిలీ ఎన్నికలు వస్తే తెలంగాణలో కాంగ్రెస్కు ఓటమి తప్పదంటున్నారు.